సక్సెస్ మీట్ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నాము. సూపర్ స్టార్ రజనీకాంత్ గారు మరికొద్దిసేపట్లో ఇక్కడికి విచ్చేయనున్నారు. అందరికీ స్వాగతం. ఆడియో సక్సెస్ మీట్కి ఇప్పుడే ఈ సభా ప్రాంగణంలోకి అడుగుపెట్టిన సూపర్ స్టార్ రజనీకాంత్ గారికి సాదర స్వాగతం, సుస్వాగతం. అలాగే చిత్రం నిర్మాత రాక్లైన్ వెంకటేష్ గారు, ఎమ్మెల్యే మునిరత్నం గారు, చిత్ర దర్శకులు కెఎస్ రవికుమార్ గారికి సాదర స్వాగతం పలుకుతున్నాము. ఇవాళ ఈ కార్యక్రమానికి మా ఆహ్వానాన్ని మన్నించి ఇక్కడికి విచ్చేసిన అతిథులకి కూడా సాదర స్వాగతం. రాకింగ్ పవర్ఫుల్ ప్రొడ్యూసర్ రాక్లైన్ వెంకటేష్ గారు నిర్మాతగా, రాజరాజేశ్వరి కాన్స్టిట్యుయెన్సీ ఎమ్మెల్యే మునిరత్నం గారి సమర్పణలో లింగా ఆడియో సక్సెస్ మీట్ జరగబోతోంది. ఈరోజ్ ఇంటర్నేషనల్ అండ్ రాక్లైన్ ఎంటర్టైన్మెంట్స్ సంయుక్తంగా మన కోసం అందంగా తీర్చిదిద్దినటువంటి సినిమా, బ్లాక్ బస్టర్ సినిమాలకే కేర్ ఆఫ్ అడ్రస్ డైరెక్టర్ కెఎస్ రవికుమార్ గారి దర్శకత్వంలో, మెస్మరైజింగ్ మ్యూజిక్ డైరెక్టర్ ఏఆర్ రెహమాన్ గారి సంగీతంలో, అనుష్క అండ్ సోనాక్షి సిన్హా హీరోయిన్లుగా ద వన్ అండ్ ఓన్లీ సూపర్ స్టార్ ఆఫ్ సినిమా సూపర్ స్టార్ రజనీకాంత్ గారి లింగా ఆడియో సక్సెస్ కార్యక్రమానికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి స్వాగతం, సుస్వాగతం. ఇన్ని బ్యూటిఫుల్ కాంబినేషన్స్తో మన ముందుకు సక్సెస్ని సాధించింది. ఇక ఏఆర్ రెహమాన్ గారి సంగీతం గురించి మనం వేరే చెప్పక్కర్లేదు. వారి సంగీతంలోనే ఒక పవర్ ఉంది. ఎటువంటి వారినైనా వారు మెస్మరైజ్ చేసి పడేస్తారు. అందుకనే ఆయన కేవలం ఇక్కడికే కాదు, ప్రపంచవ్యాప్తంగా అంతటి పేరు ప్రఖ్యాతల్ని సంపాదించి ఆస్కార్ విన్నింగ్ మ్యూజిక్ డైరెక్టర్ అయ్యారు. సో ఏఆర్ రెహమాన్ గారి మ్యూజిక్ డైరెక్షన్లో మన ముందుకు రాబోతున్నటువంటి ఈ బ్యూటిఫుల్ లింగా ఆడియో సక్సెస్కి విచ్చేసిన అందరికీ స్వాగతం చెప్తూ ఈ కార్యక్రమాన్ని ఛానల్స్ ద్వారా వీక్షిస్తున్న వారికి కూడా స్వాగతం పలుకుతున్నాము. ఇక సూపర్ స్టార్ రజనీకాంత్ గారు, వారి గురించి ఏం చెప్పమంటారు? వారి పేరు చెప్తే చాలు అభిమానులకి పూనకం వచ్చేస్తుంది. వారి ప్రతి ఒక్క డైలాగు అందరికీ కంఠతహా వచ్చేస్తుంది. వారి ఏదైనా ఒక విషయాన్ని ఒక్కసారి చెబితే చాలు అది 100 సార్లు కాదు 1,00,000 సార్లు మననం చేసుకుంటారు. ఆయన నటనకే శిఖరం, ఆయన వ్యక్తిత్వం ఆకాశమంతా. అటువంటి సూపర్ స్టార్ రజనీకాంత్ గారి గురించి ఎంత చెప్పినా ఎంత తోడినా చాలా తక్కువే. అయినా సరే ఒక చిన్న ఏవీలో విషయాలన్నింటినీ కూడాను పెట్టేటువంటి ప్రయత్నం మేము చూసాము. సో ప్లీజ్ ఎంజాయ్ అ బ్యూటిఫుల్ ఏవీ ఆన్ రజనీకాంత్ సార్. Rajinikanth, legend of Indian cinema. ఆయన నడకలో స్టైల్, ఆయన మాటలో స్టైల్, ఆయన ఆటలో స్టైల్, ఆయన పాటలో స్టైల్. స్టైల్ కే సరికొత్త స్టైల్ నేర్పిన ఈ వెండితెర ముద్దు బిడ్డను చూసి కళామ తల్లి హృదయం ఉప్పొంగిపోతుంది. రజనీకాంత్ తమిళనాట ఈ పేరే ఓ మంత్రం. ఆయన మాటే వేదం. పంచ్ డైలాగులతో సాగే ఆయన డైలాగ్ డెలివరీ అభిమానులకు గీతాసారం. అతిగా ఆశపడే మగవాడు, అతిగా ఆవేశపడే ఆడది సుఖపడినట్లు చరిత్రలో లేదు.
கண்ணா பண்ணீங்க தான் கூட்டமா வரும். సింగలా தான் వரும். దాదాపు 40 సంవత్సరాల క్రితం శివాజీరావు గాయక్వాడ్ అనే వ్యక్తి సిల్వర్ స్క్రీన్ పైకి సింగిల్ గానే ఎంట్రీ ఇచ్చాడు. నాటి ఓ సాధారణ నటుడు నేడు ఓ సమ్మోహన శక్తిగా మారడం వెనుక శివాజీరావు గాయక్వాడ్ సూపర్ స్టార్ రజనీకాంత్ గా రూపాంతరం చెందడం వెనుక 4 దశాబ్దాల అలు పెరుగని కృషి పట్టుదల ఉన్నాయి. జీవితమంటే పోరాటం, పోరాటంలో ఉంది జయం. ఎక్కుత్తొలి మెట్టు కొండను కొట్టు ఢీ కొట్టు, గట్టిగా పట్టేను పట్టు గమ్యం చేరేట్టు. 1975లో తమిళ చిత్రం అపూర్వ రాగంగల్తో మొదలైన రజనీకాంత్ నట ప్రస్థానం ఈ 40 ఏళ్లలో భారతీయ సినిమా చరిత్రలో కాశ్మీరు నుంచి కన్యాకుమారి వరకు ఓ ప్రభంజనం. ఎంత ఎదిగినా ఒదిగి ఉండటం ఆయన సహజ లక్షణం. రజనీలా సింపుల్ లైఫ్ ని లీడ్ చేసే సూపర్ స్టార్ మరొకరు లేరంటే ఎంత మాత్రం అతిశయోక్తి లేదు. ఆలోచించు కొంచెం, రైతు బిడ్డ కష్టం, అందరి ఆకలి తీర్చేటందుకు ఓడుస్తాడు స్వేదం. ఈ ప్రత్యేకతే ఆయనకి అశేష అభిమాన గణాన్ని సంపాదించి పెట్టాయి. రజనీ అంటే మనవాడు, మనందరివాడు అనేంతగా విదేశాల్లో సైతం ఆయన ప్రేక్షకాభిమానుల హృదయాల్లో సుస్థిర స్థానం సంపాదించుకున్నారు. తెలుగు సినిమా రంగంతో సూపర్ స్టార్ రజనీకాంత్ కి ప్రత్యేకమైన అనుబంధం. 1975లో తన గురువు కె బాలచందర్ దర్శకత్వం వహించిన అంతులేని కథ సినిమాతో తెలుగు వారికి పరిచయమైన రజనీకాంత్ ఆ సినిమాలో తన సహజ సిద్ధమైన అభినయంతో మనందరినీ ఆకట్టుకున్నారు. దేవుడే ఇచ్చాడు వీధి ఒకటి, ఇక ఊరేల సొంత ఇల్లేల, ఇక ఊరేల సొంత ఇల్లేల ఓ చెల్లేలా. ప్రారంభంలో పలు తెలుగు సినిమాల్లో ప్రధాన పాత్రల్లో అలరించారు. పిల్లా సినిమాతో తమిళనాట తిరుగులేని హీరోగా జైత్రయాత్ర ప్రారంభించిన రజనీకాంత్ అక్కడి అనువాద సినిమాలతో తెలుగులోనూ మంచి గుర్తింపు సంపాదించుకున్నారు. ఆయన హీరోగా నటించిన బాషా చిత్రంతో పాటు పలు అనువాద సూపర్ హిట్ సినిమాలు ఇక్కడ తెలుగులోనూ కాసుల వర్షం కురిపించి రజనీకున్న సత్తాని ప్రూవ్ చేశాయి. సూపర్ స్టార్ సినిమా కొన్న వాళ్ళు కోట్లున్న వాళ్ళు అవుతారు తప్పకుండా. సూపర్ స్టార్ సినిమా హాలు బయట బజ్జీలు అమ్మి బంగ్లాలు కట్టలేదా, తను నడిచి వచ్చునేలా ఒక అడుగు 100 కోట్లవుతుంది, తను పలుకు ఒక్క మాట అది వరాల మూట. చాలా కాలం తరువాత ఆయన తెలుగులో స్ట్రైట్ గా నటించిన చిత్రం పెదరాయుడు. కలెక్షన్ కింగ్ మోహన్ బాబు ద్విపాత్రాభినయంలో చేసిన ఆ సినిమాలో ఆయనకు తండ్రిగా పాపారాయుడు పాత్రకి ప్రాణం పోశారు రజనీకాంత్. కుటుంబ అనుబంధాల నేపథ్యంలో వచ్చిన పెదరాయుడు సినిమా తెలుగు సినిమా చరిత్రలో మరపురాని విజయాన్ని సాధించింది. బంధాలు బంధుత్వాలు కాదు నాకు కావలసింది, నాకు కావలసింది నీతి న్యాయం ధర్మం. పుట్టిన పుట్టుక కాదురా ముఖ్యం, నాకు ముఖ్యం జరిగిన అన్యాయం, జరగాల్సిన న్యాయం. తీరా తాళి కట్టరా వెళ్ళి అపరాయుడు. బాబా, చంద్రముఖి, శివాజీ తర్వాత ఆయన మరో తెలుగు చిత్రం కథానాయకుడు సినిమాలో నటించి మరో హీరో జగపతి బాబుతో స్క్రీన్ షేర్ చేసుకున్నారు. బాలకృష్ణ రోబో లాంటి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ తో యావత్తు భారతదేశంలోనే కాకుండా
విదేశాల్లోనూ వసూళ్ల ప్రభంజనం సృష్టించిన ఈ జగదేక యంత్రుడు, మచ్చలేని స్వచ్ఛమైన కథానాయకుడు ఇప్పుడు లింగాగా మన ముందుకొస్తున్నారు. కెఎస్ రవికుమార్ దర్శకత్వంలో రాక్ లైన్ వెంకటేష్ ప్రతిష్టాత్మక నిర్మాణంలో అగ్ర సాంకేతిక నిపుణుల కలయికలో లింగా చిత్రం వస్తోంది. సూపర్ స్టార్ రజనీకాంత్ సరసన బాలీవుడ్ బ్యూటీ సోనాక్షి సిన్హా, అనుష్క హీరోయిన్లుగా నటించిన యాక్షన్ ఎంటర్టైనర్ లింగా. బాక్స్ ఆఫీస్ దగ్గర కలెక్షన్ల సునామీ సృష్టించాలని కోరుకుందాం. ఆల్ ద బెస్ట్ సూపర్ స్టార్ రజనీ. అందుకనే మనుషులకి మన మనుషులకి ముఖ్యంగా సినిమా అభిమానులకి రజనీకాంత్ గారు బాబా అయ్యారు, రోబో అయ్యారు. సో వన్స్ అగైన్ a big round of applause for our one and only superstar రజనీకాంత్ గారు. లింగా సినిమాని మనకు అందిస్తున్నారు రాకింగ్ పవర్ఫుల్ ప్రొడ్యూసర్. ఎందుకంటే ఈ మధ్యకాలంలోనే తెలుగులోనే స్ట్రైట్ పవర్ అనేటువంటి సినిమాని తీసి సూపర్ డూపర్ హిట్ సాధించారు రాక్ లైన్ వెంకటేష్ గారు. రాక్ లైన్ వెంకటేష్ గారు నిర్మాతగా అద్భుతమైనటువంటి ఈ సినిమాని మనకు అందించబోతున్నారు. అలాగే కెఎస్ రవికుమార్ గారు రజనీకాంత్ గారి కాంబినేషన్లో ముత్తు, నరసింహ లాంటి బ్లాక్ బస్టర్ సినిమాలను అందించారు. తెలుగులో కూడా చిరంజీవి గారి సరసన బ్లాక్ బస్టర్ సినిమాని అందించినటువంటి డైరెక్టర్. అప్పుడప్పుడు సినిమాలో స్పెషల్ అపియరెన్స్తో కనువిందు చేస్తూ ఉంటారు. ఇక ఏఆర్ రెహమాన్ గారి గురించి ఏం చెప్పమంటారు, ప్రపంచమే చెప్తుంది వారి గురించి. రత్నవేలు గారి సినిమాటోగ్రఫీతో ఇంకా ఎన్నో అద్భుతాలతో కనువిందు చేయబోతోంది ఈ సినిమా. ఇక ఇవాల్టి ఈ కార్యక్రమానికి స్పాన్సర్స్ teatimenews.com and the event is organized by Shreyas Media, South India's one and only movie promotion agency. ఇప్పుడు లింగా కాస్ట్ అండ్ క్రూ గురించి ఒక స్పెషల్ ఏవి చూసేద్దాము. మేబీ ప్లీజ్ రిక్వెస్ట్ రజనీకాంత్ గారికి అక్కడ డిస్టర్బెన్స్ లేకుండా ప్రెస్ వాళ్ళు ఏవి కనిపించేలాగా దయచేసి కూర్చోవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. సూపర్ స్టార్ సినిమా అంటేనే అది ఓ సెన్సేషన్. నా గురించి నీకు తెలీదు. నా దారి రహదారి అడ్డం రాకు. ప్రపంచమంతా ఆశగా ఎదురు చూసే సినిమా రజనీ సినిమా. ఇలాంటి హై ఎక్స్పెక్టేషన్స్ ఉండే సినిమాను రజనీ లాంటి సూపర్ స్టార్ ను అభిమానులు ఊహించిన దానికంటే ఎక్కువగా చూపించాలంటే ఆ దర్శకుడు కూడా స్టార్ అయి ఉండాలి. అలాంటి సౌత్ స్టార్ డైరెక్టర్ కెఎస్ రవికుమార్ డైరెక్షన్ లో పవర్ఫుల్ గా తెరకెక్కాడు లింగా. రజనీ సినిమాలో కాసేపు కనిపిస్తే చాలని నటీనటులు అనుకుంటారు. అలాంటిది రజనీకాంత్ తో సినిమా తీసే అవకాశం వస్తే ఆ నిర్మాత ఆనందానికి హద్దులుంటాయా? సౌత్ లో బ్లాక్ బస్టర్ హిట్స్ తో దూసుకుపోతున్న స్టార్ ప్రొడ్యూసర్ రాక్ లైన్ వెంకటేష్ పవర్ఫుల్ లింగా సినిమాను భారీ బడ్జెట్ తో విజువల్ వండర్ గా నిర్మించారు. లెట్స్ బిగిన్. వరల్డ్ వైడ్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న లింగా సినిమాకు పాటలు ఇవ్వాలంటే ఆ సంగీత దర్శకుడు కూడా వరల్డ్ ఫేమస్ అవ్వాల్సిందే. రజనీ లింగా సినిమాకు ఆస్కర్ విన్నర్ ప్రపంచ స్థాయి సంగీత దర్శకుడు మనవాడు రెహమాన్ అందించిన పాటలు, నేపథ్య సంగీతం రెండు లింగా సినిమాకు బెస్ట్ అట్రాక్షన్. తెరపై రజనీ ఉంటే ఇంకెవ్వరిని చూడరు అభిమానులు. కానీ రజనీ సినిమాలో హీరోయిన్ అంటే వాళ్ళ పంట పండినట్టే. సౌత్ లో తిరుగులేని స్టార్ హీరోయిన్ గా హీరోలతో సమానంగా ఇమేజ్ తెచ్చుకున్న బ్యూటిఫుల్ యాక్ట్రెస్ అనుష్క ఈ సినిమాలో ఒక హీరోయిన్ అయితే, బాలీవుడ్ లో వరుస బ్లాక్ బస్టర్లతో గోల్డెన్ లెగ్ అనిపించుకున్న సోనాక్షి సిన్హా మరో హీరోయిన్. ఈ ఇద్దరు భామలతో మన తలైవా జోడీ కట్టి అభిమానులకు పండుగ చేయబోతున్నారు.
చిన్న చిన్న నక్షత్రాల మెరుపునంత జుర్రి వెన్నెలకి వెన్నె పోసి మింగినోడా హివేరా ఊహై ఊపిరి తడిమేరా నీ కన్నులే వెంటాడనే నీ చేతులే వేటాడనే. సూపర్ యాక్షన్ థ్రిల్లర్ గా రోబో సినిమాలో తలైవా రజనీని సూపర్ గా పిక్చరైజ్ చేసిన ఫేమస్ సినిమాటోగ్రాఫర్ రత్న వేలు మరోసారి లింగాలో రజనీని హై వోల్టేజ్ లో చూపించబోతున్నారు. లెట్స్ బిగిన్. రజనీ సినిమాలో మన తలైవా డైలాగ్స్ కోసమే కాదు, పంచులతో చేసే ఫైటింగులు ఫేమస్. లింగా సినిమాలో యాక్షన్ డిపార్ట్మెంట్ ను హాలీవుడ్ యాక్షన్ డైరెక్టర్ లీ వాకర్ తో పాటు న్యూ టాలెంట్ టి రమేష్ కొరియోగ్రాఫర్ చేశారు. వరల్డ్ క్లాస్ టెక్నీషియన్స్ తో భారీ బడ్జెట్ తో పక్కా మాస్ కమర్షియల్ ఎంటర్టైనర్ గా తెరకెక్కింది లింగా సినిమా. రజనీకాంత్ బర్త్డే గిఫ్ట్ గా ఈ నెలలో వరల్డ్ వైడ్ భారీగా రిలీజ్ కాబోతున్న లింగా సరికొత్త రికార్డులు క్రియేట్ చేయడమే కాక అభిమానుల ఆకలి తీర్చాలని ఆశిస్తూ ఆల్ ది బెస్ట్ టు లింగా మూవీ యూనిట్. ఎన్నో అద్భుతాలు ఉండేటువంటి ఈ లింగా సినిమా గురించి మనందరం ఎదురు చూస్తూ ఉన్నాము. 12వ తారీఖు ఎప్పుడు వస్తుంది, ఎప్పుడెప్పుడు వెళ్ళి సినిమాని చూద్దాము అని. ఇప్పుడే ఇక్కడికి విచ్చేసిన ద బ్యూటిఫుల్ హీరోయిన్స్ అనుష్క అండ్ సోనాక్షికి వెరీ 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 వార్మ్ వెల్కమ్ ఫ్రమ్ ఆల్ ద టాలీవుడ్ ఫ్యాన్స్. ఓకే, సో ఇవాళ ఈ కార్యక్రమంలో లింగా సినిమా కోసం మనం ఎదురు చూస్తున్నాము. కానీ దానికన్నా ముందు లింగా థియేట్రికల్ ట్రైలర్ చూడ్డానికి రెడీయా? లెట్స్ సీ లింగా థియేట్రికల్ ట్రైలర్. అండ్ దయచేసి అందరినీ కూర్చోవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము ప్లీజ్. ఇదే మీ జీవితం, ఇదే మీ పిల్లల భవిష్యత్తు, ఇదే రేపు మీ బతుకు తెరువు, వృత్తి, గూడు గూడు గుడ్డ, సంతోషం అన్నీ. ఏ పనైనా నా మనసుకు ఇష్టమైతేనే చేయడం అలవాటు. జీవితంలో ఏది ఈజీ కాదు, ప్రయత్నిస్తే ఏది కష్టము కాదు. కమాన్ బాయ్స్. నా పేరు లక్ష్మి సార్. అయ్యో, ఇది ఆడపిల్ల కాదబ్బా. నీ ఇంజిన్ పెట్టాలా నువ్వు బుస్ అంటున్నావు? అది హై వోల్టేజ్, తర్వాత బుస్ అంట. నువ్వు ఎక్కువగా మాట్లాడుతున్నావు. కొంచెమైనా పుట్టిన గడ్డకు సేవ చేద్దామని ఎక్కువగా మాట్లాడుతున్నా. లెట్స్ బిగిన్. See you soon. Okay, so that was the beautiful, lovely, entertaining theatrical trailer. Trailer ఇలా ఉంటే సినిమా ఎలా ఉండబోతోంది అని రజనీకాంత్ గారి ఫ్యాన్స్ అందరూ రెడీ. 12వ తారీఖు సినిమా థియేటర్లో హాజరైపోతారు అందరూ. ఇక ఈ చిత్రంలోని పాటలు ఆల్రెడీ సెన్సేషన్ క్రియేట్ చేస్తూ ఉన్న సంగతి మనందరికీ తెలిసిందే. ఎందుకంటే రెహమాన్ గారు కేవలం మ్యూజిక్ డైరెక్టర్ మాత్రమే కాదు, ఆయన దగ్గర ఒక మ్యాజిక్ వ్యాండ్ ఉంటుంది. దాంతో ఆయన అందరిలోనూ పాజిటివ్ ఎనర్జీ నింపేస్తాడు, ఎంతో మందిని వేరే లోకాలకి తీసుకెళ్ళిపోతారు. మరి ఆ మోనా మోనా సాంగ్ ఏమిటో ఒకసారి చూద్దామా?
Let's begin. రాజరాజేశ్వరి కాన్స్టిట్యుయెన్సీ ఎమ్మెల్యే మునిరత్నం గారి సమర్పణలో రాకింగ్ ప్రొడ్యూసర్ రాక్ లైన్ వెంకటేష్ గారు నిర్మాతగా ఈ రోజు వారితో జతకట్టి మనకి ఈ లింగా సినిమాని అందిస్తున్నారు. ఈ సినిమాలోని పాటలకి లిరిక్స్ని చంద్రబోస్ గారు, సుద్దాల అశోక్ తేజ గారు, అనంత్ శ్రీరామ్ గారు, వనమాలి గారు, కందికొండ గారు రాశారు. మన లిరిక్ రైటర్స్ అందరికీ గట్టిగా ఒకసారి ఈ ఆడియో సక్సెస్ సందర్భంగా చప్పట్లతో అభినందనలు తెలియజెప్పవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. అండ్ ఇప్పుడు ఆ మోనా మోనా సాంగ్ని చూసేద్దాము. Mona 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 hai mona 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 gasolina mona 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 hai mona 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 gasolina Are mona my dear gasolina gunde taane kottukonne trampolina langarne eveya nubada kadali melenu pattasai mona mona లంగర్ని ఎవేయ నువ్వాడ కడలి మేలను పట్టాసై. ఈ మోనా డెఫినెట్లీ బాక్స్ ఆఫీస్లో కురిపిస్తుంది సోనా. మరి మోనా ఉండగా కైకు సోనా. ఓకే, ఈ బ్యూటిఫుల్ మోనా సాంగ్ తర్వాత చూసేద్దాము ఇంకో సాంగ్ ఫ్రమ్ ద సేమ్ మూవీ. ఓ మన్మద అనేటువంటి ఈ బ్యూటిఫుల్ సాంగ్ని ఎలా పిక్చరైజ్ చేశారు, ఏమిటి కేఎస్ రవికుమార్ గారు ఎలా కంపోజ్ చేశారో లెట్స్ హావ్ ఎ లుక్ అట్ ద సాంగ్. చిన్న చిన్న నక్షత్రాల మెరుపునంత వెన్నెలకి వెన్నె పోసి మింగినోడా హివీరా ఊహై ఊపిరి తడి మేరా నీ కన్నులే వెంటాడనే నీ చేతులే వేటాడనే చిన్న చిన్న నక్షత్రాల మెరుపునంత వెన్నెలకి వెన్నె పోసి మింగినోడా హివీరా ఊహై ఊపిరి తడి మేరా నీ కన్నులే వెంటాడనే నీ చేతులే వేటాడనే. చెప్పాం కదండి, రెహమాన్ గారి సంగీతం వినే కొద్దీ వింటూనే ఉండాలనిపిస్తుంది. అంతే అందమైన సంగీతాన్ని లింగా సినిమాకు కూడా అందించారు రెహమాన్ గారు. వారికి అభినందనలు తెలియచెప్తూ ఇవాల్టి ఆడియో సక్సెస్ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నాము. ముందుగా వేదికపైకి ఆహ్వానించేస్తున్నాము. ఇటీవల కాలంలోనే మన తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో పవర్ అనేటువంటి సినిమాతో సూపర్ సక్సెస్ని సాధించి ఇప్పుడు రజనీకాంత్ గారితో లింగా సినిమాతో సూపర్ హిట్ కొట్టడానికి సిద్ధంగా ఉన్నటువంటి రాక్ లైన్ వెంకటేష్ గారికి సాదర స్వాగతం పలుకుతున్నాము. హీ విల్ ఇన్వైట్ ఆల్ ది గెస్ట్స్ ఆన్ టు ది డయాస్. వెంకటేష్ గారికి ముందుగా స్వాగతం. బాక్స్ ఆఫీస్లో కలెక్షన్ల వర్షం కురిపించబోతున్నటువంటి ఈ సినిమాకి ముందుగా మీరు చప్పట్ల వర్షంతో అభినందనలు తెలియజెప్పవలసిందిగా కోరుకుంటూ, ఇక ఈ చిత్రం సమర్పకులు రాజరాజేశ్వరి కాన్స్టిట్యుయెన్సీ ఎమ్మెల్యే శ్రీ మునిరత్నం గారిని వేదిక మీదకి సాదరంగా ఆహ్వానిస్తున్నాము. సార్, వారికి రాక్ లైన్ వెంకటేష్ గారు బొకేని అందిస్తారు. తమిళ్లో ఎన్నో సూపర్ డూపర్ సినిమాలకి, బ్లాక్ బస్టర్ మూవీకి కేర్ ఆఫ్ అడ్రస్, తెలుగులో కూడా ఎన్నో సూపర్ హిట్ సినిమాల్ని మనకు అందించినటువంటి దర్శకులు శ్రీ కేఎస్ రవికుమార్ గారిని సాదరంగా వేదిక మీదకి ఆహ్వానించేస్తున్నాము. సార్, విత్ బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్ టు అ ఫెంటాస్టిక్ టెక్నీషియన్. వారు అప్పుడప్పుడు సినిమాల్లో స్పెషల్ అపియరెన్స్లో కనువిందు చేస్తూ ఉంటారు. ఈ చిత్రం సినిమాటోగ్రాఫర్, అలాగే రోబోని అంత అందంగా తెరకెక్కించిన వారు కూడా వారే.
కెమెరామెన్ రత్నవేలు గారిని వేదిక మీదకి సాదరంగా ఆహ్వానిస్తున్నాము. ఈ హీరోని మనం ఎన్నో సినిమాల్లో పాజిటివ్ షేడ్లో చూసాము. కథానాయకుడు చిత్రంలో రజనీకాంత్ గారు సరసన యాక్ట్ చేస్తూ చూసాము. మరి ఈ సినిమాలో ఎలాంటి క్యారెక్టర్తో కనువిందు చేయబోతున్నారో ఎవరికీ తెలియదు. లెట్స్ వెల్కమ్ జగపతి బాబు గారు. ఈ మధ్య నెగటివ్ షేడ్ ఆఫ్ క్యారెక్టర్స్తో అందరికీ హడలు పుట్టించేస్తూ అంతే పాజిటివిటీని మెయింటైన్ చేస్తున్న జగపతి బాబు గారికి సాదర స్వాగతం. తెలుగు చిత్ర పరిశ్రమకి ఆణిముత్యాలు లాంటి ఎన్నో అద్భుతమైన సినిమాల్ని మనకు అందించిన కళా తపస్వి కె విశ్వనాథ్ గారిని సాదరంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. Your presence for the program itself is a great privilege, sir. We wholeheartedly invite you to this dais. విశ్వనాథ్ గారికి సాదర స్వాగతం పలుకుతున్నాం. ఈ చిత్రం రైటర్ పొన్కుమరన్ సార్ని వేదిక మీదకి సాదరంగా ఆహ్వానిస్తున్నాము. పొన్కుమరన్ సార్. రజనీకాంత్ గారితో మాపిళి అనేటువంటి సినిమాని నిర్మించిన నిర్మాత, తెలుగులోను హిందీలోను ఎన్నో అద్భుతమైన సినిమాల్ని ప్రొడ్యూస్ చేసిన అల్లు అరవింద్ గారిని వేదిక మీదకి సాదరంగా ఆహ్వానిస్తున్నాము. మన అందాల బొమ్మాళి, మన అరుంధతి, మన రుద్రమ్మదేవి, బాహుబలి అనుష్క గారిని వేదిక మీదకి సాదరంగా ఆహ్వానించేస్తున్నాము. దబంగ్ అనేటువంటి సినిమాతో హిందీలో ఎంట్రీ ఇచ్చినటువంటి ఈవిడ, వీళ్ళ నాన్నగారి డైలాగ్ చాలా ఫేమస్, ఖామోష్ అని. ఆవిడ అందాన్ని చూసి నిజంగానే అందరూ ఖామోష్ అయిపోయారు. షీఈ్ అ ఫెంటాస్టిక్ యాక్ట్రెస్ అండ్ అ బ్యూటిఫుల్ హీరోయిన్, సోనాక్షి సిన్హా. లెట్స్ వెల్కమ్ హర్ ఆన్ టు ది డేస్. ఈ సినిమాతో సౌత్ ఇండియన్ సినిమాల్లోకి ఎంటర్ అవుతున్న సోనాక్షి గారికి సాదర స్వాగతం. ఈరోజ్ ఇంటర్నేషనల్ హెడ్ నందు అహూజా గారిని సాదరంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. ఈరోజ్ ఇంటర్నేషనల్ ఈ చిత్రం డిస్ట్రిబ్యూషన్ మొత్తం తీసుకుంది. ఈరోజ్ ఇంటర్నేషనల్ వి వెల్కమ్ మిస్టర్ నందు అహూజా. అండ్ ఎంటర్టైన్మెంట్ సినిమాలకి దారి టువర్డ్స్ ద థియేటర్ చూపించినటువంటి త్రివిక్రమ్ శ్రీనివాస్ గారికి సాదర స్వాగతం పలుకుతూ వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. అభిమానుల డిక్షనరీలో స్టైల్, సింప్లిసిటీ అనే పదానికి కేర్ ఆఫ్ అడ్రస్ నన్ అదర్ దాన్ a very very great actor, a great human being, రజనీకాంత్ గారు. సూపర్ స్టార్ రజనీకాంత్ గారికి సాదర స్వాగతం.
కళా తపస్వి శ్రీ కె విశ్వనాథ్ గారిని మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాము. అందరికీ నమస్కారం. అందరికీ నమస్కారం అండి. యాక్చువల్గా నేను ఇక్కడ మాట్లాడటానికి రాలేదు. నా జీవితంలో 2 కోరికలు ఉండేవి నాకు. ఒకటి కె బాలచందర్ గారి దగ్గర, బాబు గారి దగ్గర కనీసం ఒక వారం రోజులు నేను అసిస్టెంట్గా పనిచేయాలని ఒక కోరిక. ఎప్పుడైనా రజనీకాంత్తో సినిమా తీయాలని ఒక కోరిక, రెండో కోరిక. ఈ కోరికలు 2 ఇంతవరకు నెరవేరలేదు. ఈ సంవత్సరం 2014లో 2 నెరవేరినాయి. ఒకటి ఏమిటంటే ఉత్తమ విలన్లో నేను బాలచందర్ గారు కలిసి నటిస్తున్నాం. అదొక పెద్ద, నాకు ఒక పెద్ద రివార్డు. ఎన్నో రివార్డ్స్ వచ్చినాయి, అవార్డ్స్ వచ్చినాయి. ఈ సంవత్సరం రజనీకాంత్తో కలిసి నేను నటించడం, అందుట్లో కెఎస్ రవికుమార్ మై ఫేవరెట్ డైరెక్టర్, ఆయనతో కలిసి నటించడం చాలా నాకు సంతోషంగా ఉంది. లెట్ అలోన్ మై అచీవ్మెంట్, దట్స్ ఎ డిఫరెంట్ థింగ్. బట్ దిస్ ఇయర్ ఈజ్ ఎ మెమొరబుల్ ఇయర్ ఫర్ మీ. ఐ కెనాట్ ఫర్గెట్ దిస్, the way in which they have treated me. And first thing, this younger generation should learn lot of things from Mr. Rajinikanth. Extraordinary. పెద్దవాళ్ళ మీద ఉండేటువంటి అతనికి ఉండే భక్తి, అతనికి ఉండేటువంటి గౌరవం, అదే అతనికి శ్రీరామరక్షగా ఉండాలని. వయస్సులో అతనికంటే పెద్దవాడిని కాబట్టి శతమానం భవతి శతాయు పురుషస్యతేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్టతి అని మనసారా దీవిస్తూ, అదే దీవెన రవికుమార్ కూడా ట్రాన్స్ఫర్ చేయాల్సిందని కోరుకుంటూ, ఈ యూనిట్ అందరికీ కూడా నా కృతజ్ఞతలు తెలియపరచుకుంటూ సెలవు. థ్యాంక్ యూ. ప్రసాద్ అధినేత రమేష్ ప్రసాద్ గారిని సాదరంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. సార్, ప్లీజ్ వెల్కమ్ యూ టు ద స్టేజ్. వరల్డ్ క్లాస్ సినిమా వ్యూయింగ్ని మన హైదరాబాద్కి తీసుకొచ్చినటువంటి రమేష్ ప్రసాద్ గారికి సాదర స్వాగతం. ఏజెన్సీ ఈ చిత్రం 12వ తారీఖున విడుదలవుతుంది. 10-11న వరల్డ్ వైడ్గా టికెట్ బుకింగ్స్ ఓపెన్ అయిపోతాయి. ఒకటేసారిగా జామ్ అయిపోతున్న విషయం మనందరికీ తెలిసిందే. అందరం వెళ్దాం, క్యూలో నిలబడదాం, సినిమా చూద్దాం. ఓకే, సో ఇప్పుడు మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము జగపతి బాబు గారిని. వచ్చిన గెస్టులందరికీ కృతజ్ఞతలు. చాలామంది లింగా అనే సినిమా ఏం నచ్చిందని చేసామన్నారు, ఏం నచ్చలేదని చేయలేను. ఈ సినిమా రజనీ గారు, లింగా అంటేనే రజనీ గారు గుర్తొస్తారు. ఆయనతో ట్రావెల్ చేయటమే ఒక గొప్ప ఎక్స్పీరియన్స్. ఆయన దగ్గర నేర్చుకోవాల్సింది చాలా ఉంది. ఫస్ట్లో నేను అంటే చెన్నైలో పెరిగానండి. సో అప్పటి నుంచి ఆయన సినిమాలు నాకు చాలా ఇష్టం. చాలా సినిమాలు చూసేవాడిని. ఆ తర్వాత కథానాయకుడు అనే సినిమా తెలుగులో చేశాను. చాలా రోజులు నేను అంటే ఏమనుకోవద్దు, చెప్పచ్చో లేదో నాకు తెలియదు, మరి నిజం చెప్తున్నాను. ఈయన అయితే ఒక పెద్ద నటుడన్నా అయి ఉండాలి, లేకపోతే చాలా మంచి మనిషి అయినా అయి ఉండాలని ఒక ఫీలింగ్ ఉండేది. సో చాలా రోజులు అబ్జర్వ్ చేయడం జరిగింది. ఆయన చూస్తే ఆయనతో ట్రావెల్ చేసిన తర్వాత ప్రతి క్షణం ఎవరు యాక్ట్ చేయలేరు, ఆయన అంత గొప్ప మనిషి ఎవరు లేరనేది ఫైనల్గా నా కన్క్లూజన్. ఆ తర్వాత ఆయన్ని అడగటం జరిగింది, ఎలా అండి, ఎలా ఇంత మంచిగా ఎవరన్నా ఏమన్నా అన్నా కూడా ఏం పట్టించుకోకుండా వాళ్ళని కూడా బ్లెస్ చేస్తూ ఎలా ట్రావెల్ చేయగలుగుతున్నారు ఈ లైఫ్లో అంటే ఆయన ఒకటే చెప్పారు, బాబు నాకు తెలీదు ఏంటో ప్రతిరోజు నాకు ఏదో ఒక రకంగా తెలుసో తెలియకో నేను బస్ కండక్టర్ని అన్న సంగతి మర్చిపోలేను నేను. అని ఒక చిన్న పాజ్ ఇచ్చి ఐఎమ్ మిస్సింగ్ దోస్ డేస్, బస్ కండక్టర్ డేస్ కూడా మిస్ అవుతున్నాను అన్న మనిషి ఆయన. అంటే ఈ స్థాయిలో ఉండి ఎక్కడో ఉండి ఆయన ఎక్కడో ఎదిగిపోయి ఇంకా ఆ లెవెల్లో ఆలోచిస్తున్నారు అంటే అదే ఆయన గొప్పతనం నా సిన్సియర్ ఫీలింగ్. అండ్ ఈ సినిమాకి కాంప్లిమెంటింగ్గా మనకి కెఎస్ రవికుమార్ గారు, రాక్లైన్ వెంకటేష్ ప్రొడ్యూసర్ గారు, రెహమాన్, ర్యాండీ గారు, సో ఆల్ బిగ్ టెక్నీషియన్స్తో ఈ సినిమా చేయడం అనేది నా అదృష్టం. అండ్ ఈ సినిమాతో యాడ్ అయింది బ్రెయిన్స్తో పాటు రజనీ గారి స్పెషాలిటీతో పాటు టూ బ్యూటీస్ హియర్, అనుష్క అండ్ సోనాక్షి.
అనుష్క బేసిక్లీ తన పేరు స్వీటీ అండ్ షీఈ్ అ వెరీ స్వీట్ పర్సన్ ఆల్సో. అండ్ సోనాక్షి నాకు ఇంకా తెలీదు, సినిమాలో కూడా పరిచయం లేదు యాక్చువల్లీ, జస్ట్ హాయ్ హలో అంతవరకే. డెఫినెట్గా ఈ సినిమా చాలా కాలం తర్వాత వస్తుంది కాబట్టి రజనీ గారి అభిమానులకి పండగ అవుతుందనేది నా సిన్సియర్ ఫీలింగ్. నా అభిమానులు కూడా ఎంజాయ్ చేస్తారని. ఐఎమ్ రియలీ హోపింగ్ బెస్ట్ ఫర్ ద ఫిల్మ్ అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్. రజనీకాంత్ గారు ఎంత పాజిటివ్ యాటిట్యూడ్తో ఉంటారో జగపతి బాబు గారు కూడా అంతే డౌన్ టు ఎర్త్ అండ్ అంతే పాజిటివ్ యాటిట్యూడ్. బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్ టు అ గ్రేట్ హ్యూమన్ బీయింగ్ లైక్ జగపతి బాబు గారు. ఓకే, సో ఇవాళ ఇక మాట్లాడవలసిందిగా అల్లు అరవింద్ గారిని రిక్వెస్ట్ చేస్తున్నాము. సార్. జగపతి బాబు కన్నా పుట్టండి కదండి, కొంచెం కిందకి దించాను. వేదిక పైన ఉన్న పెద్దలకి, ఇక్కడ విచ్చేసిన అందరికీ నా నమస్కారం. నేను ఆనెస్ట్గా ఒక విషయం చెప్పాలి. నన్ను ఇక్కడ కూర్చున్నప్పుడు ఒక పెద్ద మనిషి నాతోటి సినిమా ఎలా ఉంటుందంటావు అని అడిగాడు. బాగానే ఉండొచ్చు అంటే ఎందుకు అసలు బద్దలు కొట్టేస్తే బ్రహ్మాండం అనకుండా బాగానే ఉండొచ్చు అని అన్నాను. అప్పటికి నేను ఈ సినిమా ట్రైలర్ చూడలేదు. ఈ ట్రైలర్ చూసిన తర్వాత పర్లేదు బాగుండొచ్చు అని ఎందుకన్నానా, ఇంతటి ట్రైలరు చూసిన తర్వాత బ్రహ్మాండంగా ఉందని అనిండేవాడిని కాస్త ముందు అయితే. అందుకని ఈ ట్రైలర్ చూసిన తర్వాత నాకు ఈ సినిమాని చూడాలనే ఉత్సాహం ఎక్కువైంది. అందుకని రాక్లైన్ గారు ఒకరోజు ముందు చూపించకపోతే మీతో పాటే థియేటర్లో ఆ రోజు చూస్తాను నేను. అంత ముందే చూడాలన్న ఉత్సాహం ఆ సినిమాలో కనపడుతుంది. ఇక్కడ సమయభావం వల్ల నేను చెప్పదలుచుకున్న ఏదో పూర్తిగా చెప్పలేకపోవచ్చు. కాకపోతే నేను చెప్పదలుచుకున్న ఒకటి రెండు చిన్న విషయాలను చెప్పాలి. రజనీకాంత్ గారికి నాకు కూడా ఒక జర్నీ ఉంది. 1 సంవత్సరం పాటు ఇంచుమించుగా రోజు అతన్ని కలిసే ఒక అవకాశం, ఆయనతో సినిమా తీసి ఓ సూపర్ హిట్ చేసే అవకాశం నాకు లభించాయి. అటువంటి రజనీకాంత్ గారి జర్నీని చాలా పదిలంగా నా మనసులో పెట్టుకున్నాను. ఆయన నేను కలిపి ఇంకొక సినిమా చేద్దామని ప్రయత్నించాము, కుదరలేకపోదు. ఈ ఫ్యూచర్లో కూడా అవకాశం ఉంది కాబట్టి నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. రజనీకాంత్ గారు అంటే ఇక్కడ ఈ స్టేజ్ చూసిన తర్వాత నాకు ఒకటి అనిపించింది. ఈ సినిమా ఎలా ఉన్నా సూపర్ హిట్ అవ్వడానికి అవకాశం ఏంటంటే ఇంతమంది మంచి మనుషులు. అంటే ఇక్కడ డైరెక్టర్ గారు నాకు ఒక 10-15 ఏళ్ళుగా ఆయన స్నేహితుడు. నాకు మన నిర్మాత గురించి మేము ప్రత్యేకంగా చెప్పాలండి. మనం అటువంటి మనిషిని చాలా అరుదుగా చూస్తాం. నాకు వ్యక్తిగతంగా నాకు బెంగళూరులో ఏది అవసరమైనా మొదటి మనిషి నాకు గుర్తొచ్చేవాడు రాక్లైన్ వెంకటేష్. ఆయనకు ఫోన్ చేస్తే ఒక్కసారి కూడా ఆయన కాదని అవునని అనకుండా నేను అడిగిన ఏ సహాయమైనా, అంటే ఫర్ ఎగ్జాంపుల్ బద్రీనాథ్ అనే సినిమా నేను తీస్తే అక్కడ ఎవడో ఒక చిన్న కేసు వేసి నా సినిమాని అక్కడ ఆపేశారు. ఆయనకి ఫోన్ చేసి, సార్ ఇటువంటి ఇబ్బంది జరిగింది, ఎల్లుండి సినిమా రిలీజు, వాడు ఇవాళ ఏదో స్టే తీసుకొచ్చాడు అన్న. అంటే ఎవరో ఏంటి అని అడిగారు. మీరు పర్లేదు మీరు సినిమా రిలీజ్ చేసుకోండి అన్న. ఏంటిది కోర్టులో ఆపితే నన్ను సినిమా రిలీజ్ చేసుకోండి అక్కడ అంటాడేంటి ఈయన. నేను వస్తానన్నాను, నన్ను కూడా రావద్దన్నాడు. ఆయనే వెళ్ళి అది ఆ లాయర్ని తీసుకెళ్ళి కోర్టులో క్లియర్ చేసేసి సాయంత్రానికి నాకు ఫోన్ చేస్తాను, మీరు సినిమా రిలీజ్ చేసుకోవచ్చండి అని. అంటే అటువంటి మంచి మనసు గల సార్ పురిஞ்சுதா உங்களுக்கு இல்லை அவரு உங்களுக்கு ரொம்ப பிடிக்கல, அதனால் அவரை பற்றி நான் சொல்லியிருக்கேன். అటువంటి మంచి మనుషులు. డైరెక్టరు చాలా మంచివాడండి మనిషి. అంత మంచి బాగా సినిమాలు తీస్తాడో అంత ఉత్తమమైన మనిషి. ఇటువంటి ఇంతమంది ఆ ఇద్దరు హీరోయిన్లు కానీ ఇంతమందిని చూసిన తర్వాత ఇది హిట్ కాక ఏమవుతుంది అని అనిపించింది అనమాట. కనుక ఈ తక్కువ సమయంలో నాకు ఈ అవకాశం ఇచ్చిన రాక్లైన్ వెంకటేష్ గారికి, మిగిలిన తోటి నటీనటులకి, సాంకేతిక వర్గానికి అందరికీ నేను ముందే కంగ్రాచులేషన్స్ చెప్తూ ముగిస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. ఇంటిల్లిపాది చెప్పుకునేటువంటి డైలాగులకి కేర్ ఆఫ్ అడ్రస్ త్రివిక్రమ్ శ్రీనివాస్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. అందరికీ నమస్కారం. పూజ్యులు కె విశ్వనాథ్ గారికి, రజనీకాంత్ గారికి, కెఎస్ రవికుమార్ గారికి,
అరవింద్ గారికి, జగత్ బాబు గారికి, అనుష్కకి, సోనాక్షి గారికి అందరికీ నమస్కారం. నాకు మామూలుగానే మాట్లాడాలంటే భయం, ఇంతమంది పెద్దవాళ్ళు మాట్లాడాలంటే మరీ భయంగా ఉంది. పెళ్ళికి జీలకర్ర బెల్లం చాలా ఇంపార్టెంట్. అక్షంతలు మాత్రం పక్కనే ఉంటాయి, చివరిలో వచ్చి అందరూ వేసి వెళ్ళిపోమని, అలా అక్షంతలు వేయడానికి వచ్చాను నేను కూడా. సో ఇంత పెద్ద సినిమా గురించి మీ అందరిలాగే నేను కూడా వెయిట్ చేస్తున్నాను. ఎందుకంటే పడయప్ప దగ్గర నుంచి కేఎస్ రవికుమార్ గారు, రజనీకాంత్ గారు కలిసి చేస్తే చూడాలని వెయిట్ చేస్తాను. వాళ్ళ సెట్లో కలిసినప్పుడు కూడా రవికుమార్ గారికి అది చెప్పాను నేను. సో ఇది నిజంగా, ఎందుకంటే రజనీ గారి అభిమానులకి అని మాట నేను వాడట్లేదు, ఎందుకంటే సినిమా అభిమానులు అందరూ రజనీ గారి అభిమానులే నా ఫీలింగు. సో వాళ్ళందరికీ కూడా డిసెంబర్ 12వ తారీఖు ఫెస్టివల్ నా ఫీలింగ్. ముఖ్యంగా ఈ చిత్ర నిర్మాత రాక్లైన్ గారి గురించి చెప్పాలంటే, ఇందాక అరవింద్ గారు చెప్పినట్టుగా బెంగళూరు నాకే అవసరం వచ్చినా కూడా ఫస్ట్ ఆయనకే ఫోన్ చేస్తున్నాను. ఆయన మాత్రం ఒక్క అవసరం గురించి ఈ రోజుగా ఫోన్ చేయలేదు. స్వీట్లు పెట్టడానికి, మాకు పువ్వులు ఇవ్వటానికి, ఇలాంటి ఫంక్షన్లు పిలవటానికి ఫోన్ చేస్తున్నాను. ఆయనకి ఎప్పుడు ఏ అవసరం రాకుండా ఇలాగే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నమస్కారం. థ్యాంక్ యూ సో మచ్ త్రివిక్రమ్ గారు. 10-11వ తారీఖున ఈ లింగా సినిమాకి కావాల్సిన అడ్వాన్స్ బుకింగ్ ఓపెన్ అవుతుంది వరల్డ్ వైడ్గా. మీరందరూ మీ టికెట్స్ని పర్చేస్ చేసుకోవచ్చు. 12వ తారీఖున సినిమా వరల్డ్ వైడ్గా రిలీజ్ అవుతుంది. ఇక చిత్రం రైటర్ పొన్ కుమరన్ సార్ని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. అందరికీ నమస్కారం. ఐఎమ్ నాట్ అ బిగ్ పర్సనాలిటీ టు praise the legends who are sitting in the dais. I would like to take this opportunity to share the journey of 1 year. This is my first project with Superstar. In this film, we went to a country called Macau for song shooting, and we started from Chennai by 11 o'clock in the night, and we reached the Macau country by the next day, 3 o'clock in the noon. So it's about 16 hours of non-stop travel. It's very hectic, and the entire crew of about 50 people, we are very tired, and everybody want to take rest. When I enter into my room, the intercom rings, and I pick the call. Rajin sir wanted to talk to me. I go to his room. I went to his room. He said he want to meet the dance master. Everybody are very tired, and after 16 hours of traveling without sleep, he want to meet the dance master. So yes sir, I called that master, Brunda master. She came, and after master come, sir said, I want to do the rehearsals for the next day shoot. The master was shocked, and she is telling there, sir, you are very tired, take rest, tomorrow morning the shoot we can manage. No, I want to do the rehearsals. Then he did the rehearsals for a long time. The next day, in front of 80 professional dancers, we are about to shoot. Brunda master and your assistants are giving the movements for the 80 dancers. All the 80 dancers, the foreign dancers, had a doubt that this fellow, this man, this legend can dance for the long steps. They had a doubt. When the camera rolls, he finished that shot in a single take. That is a superstar. I salute you, sir, for the dedication. What a kind of dedication, sincerity, and towards the work. And I should talk about my director. We shot about 40 days in Shimoga. All the 40 days were disturbed by rain, and there is no roof at all. My director asked everyone to settle in the car, and wait. Actually, then that day, Mr. Vishnu sir, Sonakshi, everybody was on the set. Everybody waiting in the car. Around 11 o'clock, from 6:30 to 11, he was sitting in the ground with the umbrella. By 11 o'clock, the rain stops. Immediately, start, get up, come on, let's do it. Let's. It's a pleasure to be here. I mean, after Robo, once again, it was my honor to work with Rajni sir. I'm a hardcore fan of Superstar. You can see in this film. Ravi Kumar sir, as Mr. Pon Kumaran told, he shoots at a breakneck speed. This film, we don't know when we started, when we ended. Within 4.5 months, we completed the movie. It's come out extremely well. And A.R. Rahman has given a wonderful music. And we have two beautiful heroines, Sonakshi and Anushka. Both fit the role very well. It's a pleasure and honor to be here. Thank you very much.
అందరికీ నమస్కారం சார். சிரிக்காதீங்க சார், ட்ரை பண்ணுறேன் తెలుగులో பேச. చాలా రోజు అయింది నేను తెలుగు పిక్చర్ చేసి, సో అప్పుడు కొంచెం నేర్చుకున్నాను తెలుగు. బట్ ఐ విల్ ట్రై టు టాక్ ఇన్ తెలుగు ఇట్ సెల్ఫ్ బికాస్ మై ఇంగ్లీష్ ఆల్సో విల్ బీ పువర్ ఓన్లీ. సో ఫస్ట్ I should thank Mr. Rajni sir for giving me a wonderful opportunity. For the first time in his lifetime, we are going to give a film on his birthday. So I heard that is the first time, and so I'm very proud and I'm very happy to hear that. I hope this film will do well, and it should be a very big gift for him, birthday gift this year. ఈ పిక్చర్లో నాకు చాలామంది దొరికాడు, బ్రదర్స్ లైక్ జగపతి బాబు, ఎ లెజెండ్ డైరెక్టర్ మిస్టర్ కె విశ్వనాథ్ గారు, నా ఫాదర్ లాగా ఆయన దొరికాడు. మా సిస్టర్స్ ఉన్నారు ఇక్కడ, సోనాక్షి అండ్ అనుష్క sisters దొరికారు, because they are very very nice. Shooting spot, Anushka is very friendly, Sonakshi also is, but they never met together during the shooting spot. They met only in the functions because their portions are totally different. So her episode is different, her episode is different. So but still they are behaving like a friends. Like that in the shooting spot also everybody behaved and they have cooperated very well with me. ఇంత సేపులో ఒక 6 months లైక్ ఇంత పెద్ద పిక్చర్ చేయడానికి చాలా కష్టం అన్ని అందరికీ తెలుసు. బట్ స్టిల్ వీ ట్రైడ్ అండ్ వీ హ్యావ్ ఫినిష్డ్ ఇట్, అండ్ ఐ హోప్ అండ్ పీపుల్ ఆల్సో విల్ అప్రిషియేట్ ద ఫిలిం అండ్ వెయిటింగ్ ఫర్ ద రిజల్ట్. Every year, like that is, every picture is also like after writing the examinations and waiting for the result, the pictures also like that for us. Even though we have done a lot of films, why for me, for Rajni sir itself, every day he used to ask me, ఇది ఏమైంది, అది ఏమైంది, ఇది బాగుందా, అది ఏం చెప్పారు, ఇక్కడ ఏం చెప్పారు, సెన్సార్లో ఏం చెప్పారు. So that is every day's life we are facing like that. So I hope God will do the best for us. Thank you very much. థ్యాంక్ యూ సో మచ్ రవికుమార్ సార్. ఇంతకుముందు మీరు ఎలాగైతే మాకు అద్భుతమైన ఎంటర్టైన్మెంట్ సినిమాల్ని అందించారో ఈ సినిమా కూడా అలాగే ఉంటుంది అని మేమందరం 12వ తారీఖు కోసం ఎదురు చూస్తూ ఉన్నాము. ఇక నెక్స్ట్ రమేష్ ప్రసాద్ గారిని మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాము. సార్, I'm extremely happy to be here today. Mr. Rajnikant is a dear friend of mine for many decades. And he remembers our relationship, and as somebody said it is his basic character, humbleness, respecting elders. These are the things that he must be helping him to go further. And Mr. Ravi Kumar is here. He is also, I have known him for many, many years. He did wonderful films. Similarly, Jagpat Babu, another friend of mine, Ms. Srinivas, they're all here. And with Anushka ji and Sinha ji. So, and Mr. Arvind is also here. Of all the people, Mr. Vishwanath garu kuda unnaru ikkada. I am very happy to be here today. Being a part of the cinema, like my father is, so I am very happy to be here. And I am sure, as Mr. Allu Arvind has said, after seeing the trailer, he is very amazed, and I am also sailing in the same boat. So I'm sure this picture is going to be success. And once again, Rajni will remain where he is, and the whole world will enjoy what he has given to us. Thank you, gentlemen. Thank you so much, sir. And may we request Mr. Nandu Ahuja to please speak a few words, sir. Eros, Mr. Kishore Lula and Mr. Sunil Lula are very delighted to be associated with Linga, with Mr. Venkatesh Rockline, with Mr. K.S. Ravi Kumar, Sonakshi and Anuksha. I hope the film goes on to be a big blockbuster. Thank you.
Thank you so much, sir. And may we request one of the beautiful ladies to please speak a few words. Anushka, to please speak. అందరికి నమస్కారం అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ రాక్లైన్ వెంకటేష్ గారు, కేఎస్ రవికుమార్ గారు, అండ్ ద ఫస్ట్ క్రూ ఆఫ్ లింగా ఫస్ట్ నన్ను ఈ ప్రాజెక్ట్లో తీసుకురానికి థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ Ratnavel, the whole crew, I just want to thank the whole crew because మన షూటింగ్ స్టార్ట్ చేస్తున్నప్పటి నుంచి ఇప్పటి వరకు దట్స్ వన్ థింగ్, అందరూ చాలా కష్టపడి అండ్ చాలా ఒక ఫ్యామిలీగా చాలా కష్టపడి ఒక మంచి ఫిలిం చేయాలి. అండ్ ఆల్ ఆఫ్ దెమ్ విత్ ది లవ్ ఫర్ రజనీకాంత్ గారు చాలా చాలా we've all worked very hard and we have an awesome project in hand. కేఎస్ రవికుమార్ గారి గురించి చెప్పాలంటే అందరూ చెప్పారు, such a wonderful director and I haven't seen ఇప్పటి వరకు actually haven't worked with someone who's so quick. I don't know, I think we should ask him what that secret is because మన షూటింగ్ such a మన ప్రాజెక్ట్ చూస్తున్నప్పుడు టీజర్ చూస్తున్నప్పుడు if you see the scale on which the film is shot and the number of days it was shot in is amazing. And Ratnavel garu and andru cheppinattu when we were shooting we didn't have the best of weather conditions andi and the focus, dedication at the same time andru comfortable ga pettukoni he's shot this film. I want to thank him for that. And Sonakshi garu, it's even though it's your first film, it somehow doesn't feel like it's your first film here for us. I don't know, already it feels after our audio release in Chennai, it already feels like you're so much a part of us. So hope to see a lot more of you here. And I want to thank actually K. Vishwanath garu and films anu choose. I saw a few films of his, but appudi nunchi I always feel that eppudu Vishwanath garu work cheyadam we never got an opportunity. I feel that whole generation really we missed out on that. We came in quite late, so I'm complain chestha untanu, but thank you so much. Such a pleasure actually even sharing screen space with him. And Rajinikanth garu, andru cheppinattu it's such a wonderful human being and Vishwanath garu chepparu there's so much to learn from him. And prati roski there's something new that he shows us that we feel that oh we're just a beginner, we're just so much more we have to go ahead and learn. And thank you so much actually Linga, it's an experience other than just the movie. It was a great experience working with him and it was a journey. Thank you. And last but not least, Jagpati Babu garu. I said actually in fact if చెప్తుంటే ఇట్ మైట్ ఫీల్ లైక్ యాజ్ ఇఫ్ ఊరికే ఆడియో రిలీజ్ కోసం చెప్తున్నట్టు ఉంది, బట్ ఇట్స్ జెన్యున్లీ ఈచ్ పర్సన్ మాట్లాడుతున్నప్పుడు ఫ్రమ్ సోనాక్షి టు రాక్లైన్ వెంకటేష్ గారు టు కేఎస్ రవికుమార్ గారు, రజనీకాంత్ గారు, రత్నవేల్, Jagpati Babu garu, everyone is such, they're all such wonderful human beings. You know, all of us know them as actors and everything, but they're all such wonderful human beings. So I think it's like a bonus to be part of a great movie and also share a journey with such lovely people. So thank you so much. You are a wonderful human being too. And because of you, so many human beings are happy, Anushka. Thank you so much for being here. May we please request Sonakshi to please speak a few words. Namaskar, ladies and gentlemen. Thank you so much for coming. Being on stage with such wonderful people, sometimes I can't believe my luck. I'd like to thank Venkatesh sir, KSR sir, Rajni sir for giving me this opportunity. I think, you know, it's a dream for any actress to be sharing screen space with Rajni sir, and that happened to me in my first Tamil Telugu film, and I think that has assured a kind of acceptance which I can feel when I meet people, you know, in Chennai, here in Hyderabad. They've just opened their arms to me like this, and I feel truly fortunate. So thank you all so much. Also, I want to specially thank Kumar sir
who has helped me very, very much with the language, speaking. So I don't speak Tamil, Telugu at all. I don't even understand it. But they made it so simple for me. And KSR sir is very happy with the. I hope that if I achieve even 0.5% of what he's done, I would truly consider myself successful. Thank you so much for giving me Linga, everybody. Thank you. చేస్తున్న ఈ సినిమా ఒక్క లైఫ్ కాదు, అంటే ఒక జన్మని కాదు, నా 7 జన్మాల ఒక అదృష్టం అని నేను భావిస్తున్నాను. రజనీ సార్ ఈ సినిమాని చేయాలా అని మనము ఫస్ట్ అనుకున్నప్పుడు ఆ మూర్తికి అలంకారం చేసిన ఒక పర్ల్స్ లాగా వీళ్ళందరూ. నేను ఎందుకు చెప్తానంటే వీళ్ళందరూ కష్టపడింది చూస్తే ఆ సినిమా షూటింగ్ సందర్భంలో ఎప్పుడు అంటే యాపొద్దుట ఎప్పటికీ నేను మర్చిపోను. స్పెషల్లీ డైరెక్టర్ గారు కెఎస్ రవికుమార్ గారు, యాజ్ ఎ ప్రొడ్యూసర్గా నేను ఆయనకి పెద్ద ఫ్యాన్. నేను ఒక 12 ఏళ్ళ నుంచి నేను అడుగుతా ఉన్నాను, సార్ ఒక సినిమా చేసేయండి నా బ్యానర్ కోసం అని. కానీ వెంకటేష్ గారు చేద్దాము అనేది, అలాగే 12 ఇయర్స్ నుంచి ఇలాగే ఇప్పుడు ఈ లింగా చేసే ఒక అదృష్టం కలిగింది. ఈ సినిమాని ఒక కుటుంబంగా తెలియదు, అలాగే టెక్నీషియన్స్ ఎలా ఒక్కొక్కరుగా ఈ సినిమా చేసామో, ఈ సినిమాకి కలిసి వచ్చారో, అలాగే ఆర్టిస్టులు అంటే సోనాక్షి సిన్హా, అనుష్క శెట్టి గారు, విశ్వనాథ్ గారు, జగపతి బాబు గారు, ఇలా అందరూ ఒక 2-3 డికెట్స్ ఆర్టిస్టులని అందరూ ఈ సినిమాలో ఒక్కొక్క పాత్రానికి వాళ్ళే చేయాలి, వాళ్ళే చేస్తే బాగుంటుంది అని డైరెక్టర్ రవికుమార్ గారు చాలా ఆశపడి వాళ్ళనే ఎలాగైనా చేసి వాళ్ళ డేట్స్ కావాలి, వాళ్ళందరినీ అడిగి తీసుకురావాలి అని చాలా ఆశపడి మేమందరూ ఆ తపనంలో ఉన్నప్పుడు ఒక్కొక్కరిని అడిగిన వెంటనే అయ్యో ఇమీడియట్గానే మాకు ಯಾವುದೇ లోటు లేకుండా ఎప్పుడు షూటింగ్ చెప్పండి, ఎప్పుడు రావాలి చెప్పండి. అందరూ ఏం చెప్పేవారంటే ఎప్పుడు షూటింగ్ స్టార్ట్ అవుతుంది ఎప్పుడు అంటే, అందరూ రజనీ సార్తో కలిసి సినిమా చేయాలి, రజనీ సార్తో మేము అందరూ జతలో ఉండాలి అని అందరికీ అదే ఆశ. సినిమా అఫ్కోర్స్ ఆయనతో సినిమా చేస్తున్నాము కదా అనే అదే పెద్ద ఒక సంతోషం. ఆ ఒక సంతోషంలో ఎలా షూటింగ్ కంప్లీట్ అయిందని తెలియదు. రేయనక పగలనక వాన ఎండ ఏముండను మా కెప్టెన్ ఆఫ్ ది షిప్ అని ఏం చెప్తాము, డైరెక్టర్ గారు యావది కేర్ చేయకుండా దానికి సరిగ్గా రత్నవేలు గారు ఆయన వాన ఎండ ఏముంటే నువ్వు డైరెక్టర్ గారు చెప్పారు రెడీ సార్ అనేవారు. సో రియల్లీ గ్రేట్ సార్. అందరికీ నేను ఎంత థ్యాంక్స్ చెప్తాను తక్కువే. ఈ సినిమా గురించి ఎంత మాట్లాడతాను తక్కువ. నాకు ఒక కళని నిజం చేసి ఇచ్చిన నేను దైవంగా భావించే రజనీకాంత్ గారికి ఈ సందర్భంలో నేను నమస్కరిస్తాను. అలాగే ఈ సినిమాకి డిస్ట్రిబ్యూటర్స్ కావచ్చు, మన ఈరోస్ ఇంటర్నేషనల్ ఎంటైర్ వరల్డ్ డిస్ట్రిబ్యూషన్ రైట్స్ని వాళ్ళు కొన్నారు. ఆంధ్రాలో సాయి గారు కావచ్చు, దిలీప్ టండన్ కావచ్చు, నట్టు కుమార్ కావచ్చు, మన ఏషియన్ నారాయణ దాస్ గారు, సునీల్ కావచ్చు, ఇలా చాలా డిస్ట్రిబ్యూటర్స్ ఈ సినిమాని తీసుకొని దే ఆర్ వెరీ హ్యాపీ. అదే మాదిరి నాకు ఇక్కడ ఉండే నిర్మాతలు ప్రసాద్ గారు, మళ్ళీ ముఖ్యంగా చెప్పాలి అంటే
నాకు అల్లు అరవింద్ గారు చెప్పారు, ఏముంటేనో నేను రాక్లైన్ గారికి చెప్తాను అనేసి. అంటే అదేదో తెలియదు, బ్రదర్లీ మేము ముందు నుంచి ఒక 20 ఏళ్ళుగా బాగా పరిచయం. ఎప్పుడు ఏముండను, నేను ఏమైనా ఫోన్ చేస్తాను, హైదరాబాద్లో ఏముంటాను చెప్పండి వెంకటేష్ గారు అంటారు. అంతే, ఒక అంత మంచి మనసు ఉండే అట్లా ఒక మనిషి. నాకు చాలా చాలా సంతోషం చెప్పాలి అంటే అరవింద్ గారి గురించి. రియల్లీ గ్రేట్ సార్. మిమ్మల్ని అన్ని చూసి నేను చాలా ఇన్స్పైర్ అయ్యి ఒక ప్రొడ్యూసర్గా మీరు చేస్తూ ఉండే సినిమాలు చూసి నేను దాంట్లో ఒక 10% 5% నేర్చుకొని నేను ఈ ఒక స్థాయికి వచ్చానని చెప్పేకి ఇష్టపడతాను. అలాగే రమేష్ ప్రసాద్ గారు అంతే, నాకు ఫస్ట్ పిక్చర్ నుంచి ఇంతవరకు ప్రసాద్ ల్యాబ్ నాకు నా ఇంటిలా. రమేష్ ప్రసాద్ గారు ఏముంటేను ఏమన్నా నేను ఎక్కడైనా కొంచెం సినిమాలో ఏదైనా అట్లా ఇట్లా సినిమాలు చేస్తున్నానంటే ఎప్పుడైనా దొరికినప్పుడు చూసి చేసుకోవయా, బాగా చేస్తున్నావు, నువ్వు రిలీజ్ అయ్యి ఇట్ ఈస్ అ వెరీ బిగ్ హిట్ అని అందరూ చెప్తూ అందరూ మాట్లాడుతుంటే వీఆర్ వెరీ ప్రౌడ్ ఆఫ్ దట్. సో ఈ ఒక సందర్భంలో శ్రేయాస్ ఆడియో కావచ్చు, వీళ్ళందరూ చాలా ఏదైనా చెప్తే ఇమ్మీడియట్గా వచ్చి చేసి వచ్చే ఇట్లా ఒక ఫ్రెండ్స్. సో అందరికీ నమస్కారం. మళ్ళీ ఈ సినిమా చేసేటప్పుడు ముఖ్యంగా మా డైరెక్టర్స్ టీమ్ అనేది ఎలా ఉన్నారంటే ఒక్కొక్కరు ఒక సోల్జర్లా ఉన్నారు. చెప్పతే చాలు డైరెక్టర్ అలా అంత స్పీడ్గా గ్రాస్ప్ చేసుకొని పనిచేసేవారు. ఈ పొదిటికను ఇప్పుడు ఈవెన్ నౌ దే ఆర్ వర్కింగ్ నైట్ అండ్ డే. రియల్లీ ఐఎమ్ గ్రేట్ఫుల్ టు దెమ్. పొన్ కుమరన్ ఒక కథ అనేది చాలా ముఖ్యము సినిమా చేసేదానికి. పొన్ కుమరన్ ఒక మంచి కథని మాకు ఇచ్చి ఈ ఒక 3 భాషల్లో సినిమా అయ్యేట్లా ఒక మంచి కథ ఇచ్చారు. ఆయనకి నేను కృతజ్ఞత చెల్లిస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. ఎవరన్నా వదులుంటే తప్పుగా అనుకోకండి. అందరికీ నా నమస్కారం. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. May we please request Rajnikant sir to speak up. పూజ్య పెద్దయిన కె విశ్వనాథ్ గారు, నా ఫ్రెండ్ రమేష్ ప్రసాద్ గారు, అల్లు అరవింద్ గారు, అక్కడికి వచ్చిన త్రివిక్రమ్ గారు అండ్ లింగా పిక్చర్లో పనిచేసిన ఆల్ మై ఆర్టిస్ట్, టెక్నీషియన్స్, డైరెక్టర్ అండ్ ప్రెస్ అందరికీ నా వందనములు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు ఆ వైజాగ్లో జరిగిన ఆ ఘోరానికి దాంట్లో వచ్చి బాధించిన అందరికీ నా సంతాపాలు. అండ్ దానికి వచ్చి ఒక ఫండ్ రైట్ చేశారు, ఒక ఫంక్షన్, ఒక ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్ అరేంజ్ చేశారు. అప్పుడు నేను వచ్చేవాడిని. అప్పుడు నా ఫ్యామిలీలో వచ్చారండి, ఇంపార్టెంట్ మ్యారేజ్ ఉండింది. దట్స్ వై ఐ కుడ్ నాట్ కమ్ ఫర్ దట్ ఎక్స్ట్రీమ్లీ. నేను తెలుగు జనాలకి నన్ను క్షమించాలి. అండ్ ఎవరు బాధించారో వాళ్ళకి వచ్చి డెఫినెట్గా నేను అనుకున్నాను హరి ఐ కుడ్ నాట్ డూ ఇట్. బట్ అసలు వెళ్ళిన వెంటనే నాతో ఎంత అవుతుందో అంత డబ్బు ఆ ఫండ్కి నేను ఇస్తాను. మన 4.5 years తర్వాత నేను మళ్ళీ యాక్ట్ చేసేదానికి మళ్ళీ పిక్చర్లో వచ్చి యాక్ట్ చేసి లింగా రిలీజ్ అవుతా ఉంది. సెంట్రల్లో వచ్చి ఆ కోచడైన వచ్చింది, కానీ అది డిఫరెంట్ జానర్ పిక్చర్, అది అనిమేటెడ్ వర్షన్. సో స్ట్రైట్ వచ్చి లింగా. దీంట్లో వచ్చి మేము చాలా అద్భుతాలు జరిగినాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ లింగా జస్ట్ ఇన్ ఎ గివెన్ టైం ఇంత పెద్ద పిక్చర్ వచ్చి ఒక వితిన్ 6 months తీసేనది ఇట్ ఈస్ ఇంపాసిబుల్ నౌ ఇట్ ఈస్. నాట్ దట్ ఏమో పెద్ద ఆర్టిస్టులు పెద్ద వాళ్ళు టెక్నీషియన్స్ వాళ్ళంతా చేస్తే అది పెద్ద పిక్చరు అని కాదు. సబ్జెక్ట్ చాలా పెద్దది, ద బ్యాక్ డ్రాప్ చాలా పెద్దది,
దట్ ఈస్ ప్రీ ఇండిపెండెన్స్ 1940 1938 అప్పుడు జరిగే సబ్జెక్టు. సో అండ్ సబ్జెక్ట్ వచ్చి మెయిన్ ఆన్ బేస్ ఈజ్ పెద్ద ఒక డ్యామ్ కట్టేది, ఒక మెగా డ్యామ్. అండ్ పెద్ద పెద్ద ఈ ట్రైన్ ఫైట్స్, ఎలిఫెంట్స్, హార్సెస్, థౌజండ్స్, ఎవ్రీ సీన్ అట్లీస్ట్ ఒక 60-70 సీన్స్లో వచ్చి ఒక 40 సీన్స్, థౌజండ్స్ ఆఫ్ ఆర్టిస్ట్ వీళ్ళంతా పెట్టి వీళ్ళని గివన్ టైంలో ఈ పిక్చర్ తీయడం అనేది హ్యాట్స్ ఆఫ్ టు రవికుమార్, హిస్ యూనిట్ అండ్ ద ప్రొడ్యూసర్ రాక్లైన్ వెంకటేష్. మేము ఆర్టిస్ట్ ఏం లేదు, మేము ఆర్టిస్ట్ వచ్చి ఫస్ట్ లాస్ట్లో వచ్చి మేము సినిమా ఆ పిక్చర్ ఫీల్డ్ లోపల ఫ్రేమ్ లోపల లాస్ట్లో వస్తాము. ఫస్ట్ వచ్చి షూటింగ్ అయిన తర్వాత మేము వెళ్ళిపోతాము. అందరూ ఆ టెక్నీషియన్సే చాలా కష్టపడేది. ఈ పిక్చర్ ఎంత కష్టపడ్డారంటే ఇట్ ఈస్ రియల్ ఒక ఛాలెంజ్గా తీసుకుని, నాట్ ఓన్లీ దట్ అట్ ద సేమ్ టైం ఇంత పెద్ద సబ్జెక్ట్ వచ్చి ఏదో సుతేజ్ సంబంధిస్తే అలా కాకుండా ఒక పెద్ద సర్ప్రైజ్ ఏమంటే 3 సర్ప్రైజ్ ఉన్నాయి ఈ పిక్చర్లో. ఫస్ట్ సర్ప్రైజ్, ఇంత పెద్ద పిక్చరు, ఇంత బ్రహ్మాండమైన పిక్చరు, ఇంత యాక్షన్స్, అంత పెద్ద పెద్ద సెట్టు, ఇంత ఇది 6 months లోపల తీయగలమా? అది ఇంత టెక్నీషియన్, పెద్ద రెహమాన్, సాబు సీరియల్, రత్నవేల్, సోనాక్షి అండ్ అనుష్క, అందరూ వెరీ బిజీ ఆర్టిస్ట్. వాళ్ళని అందరిని పెట్టుకొని దట్ ఈస్ ఎ బిగ్ సర్ప్రైజ్. డెఫినెట్లీ ఆ పిక్చర్ చూస్తే మీకు తెలుస్తుంది. సెకండ్ వచ్చి ఈ పిక్చర్ వచ్చి మీకు 1 weekలో రిలీజ్ అవుతుంది. దాంట్లో సరిగ్గా ఒక 4 people 5 people ఈ సబ్జెక్ట్ నాది, ఈ స్టోరీ నాది అని చెప్పి మద్రాసులో వచ్చి కేసు వేశారు. సో దాంట్లో ఒక ట్విట్టర్లో వచ్చి ఒక 2 రాశారు, రజనీ పిక్చర్లో స్టోరీ ఉందా? రజనీ పిక్చర్లో స్టోరీ ఉంది అని, అది నా స్టోరీ అని 4 వచ్చి కేసు వేస్తారంటే ఈ పిక్చర్ ఫస్ట్ మేము చూడాలి అని వాళ్ళు ఒక ట్విట్టర్లో వేశారు. సబ్జెక్ట్ వచ్చి రియల్లీ బ్యూటిఫుల్ సబ్జెక్ట్, మంచి స్టోరీ ఉంది. కానీ ఈ స్టోరీ వాళ్ళ 4 కాదు, పొన్కుమర్ స్టోరీ. ఇది ఒక ఇన్స్పిరేషన్ తీసుకుని అంత మంచి స్టోరీ నాకే వచ్చాము. యాక్చువల్గా డెఫినెట్లీ చాలా చాలా నచ్చింది. మీకు డెఫినెట్లీ నా కెరియర్లో ఇలాంటి ఒక సబ్జెక్టు చేసేది అలాంటి ఒక సబ్జెక్ట్ దొరికింది నా భాగ్యం. 3వ పాయింట్ సర్ప్రైజ్ ఏంటంటే, నేను చాలా కష్టపడి ఈ పిక్చర్ యాక్ట్ చేసి ఉంటాను. చాలా కష్టపడి అంటే ఈ యాక్షన్ చేసింది కాదు, ట్రైన్ ఫైట్ కానీ క్లైమాక్స్ ఫైట్ కానీ అవంతా కాదు, ఈ 2 అమ్మాయిలతో డ్యూయట్ చేస్తున్నారు. సత్యంగా ఈ సోనాక్షి వచ్చి జస్ట్ చిన్న పాప నుంచి నాకు తెలుసు, మా ఐశ్వర్య సౌందర్య అదంతా పెరిగింది, ఒకేసారి పెరిగింది. ఆ అమ్మాయితో డ్యూయట్ అనేటప్పుడు నాకు కంప్లీట్గా ఐ గాట్ రియల్లీ స్వెట్ అయిపోయింది. ఎందుకంటే నా ఫస్ట్ పిక్చరే అబురాంగుడు ఫస్ట్ టేక్ చేసేటప్పుడు కూడా నాకు అంత టెన్షన్ కాలేదు. రియలీ దేవుడు వచ్చి ఆర్టిస్ట్కి ఏదైనా పనిష్మెంట్ చేయాలంటే 60 years తర్వాత డ్యూయట్ పాడాలరా. కానీ అది డెఫినెట్లీ ఒక మేకప్ బాను అని చెప్పి, అట్ ద సేమ్ టైం మన రత్నవేలు గారు ఆయన కూడా ఓపెన్గా మద్రాసులో చెన్నైలో వచ్చి ఆడియో ఫంక్షన్లో చెప్పారు, మేము చాలా కష్టపడి రజనీకాంత్ని యంగ్గా చూపించున్నాము, చాలా కష్టపడి అందంగా చూపించున్నాము అని ఆయనే ఓపెన్గా చెప్పారు. సరే, చాలా కష్టపడి యంగ్గా చూపించేది ఓకే, బట్ చాలా కష్టపడి అందంగా అనేది అది దిస్ పిక్చర్ యాక్చువల్లీ ఐఎమ్ టెలింగ్ యూ సో నాట్ ఓన్లీ 66 monthsలో తీసేది అనేది అఫ్ కోర్స్ యూ వుడ్ హ్యావ్ టేకన్ టైం, బట్ నాకు వచ్చి జస్ట్ ఒక 30 years అయింది, 40 years అవుతుంది. ఒక ఇండస్ట్రీలో ఒక సీనియర్ ఆర్టిస్ట్గా ఏదైనా ఒక మంచిది ఏదైనా ఆ ఇండస్ట్రీకి మేము చెప్తాం, వాట్ వీఆర్ గోయింగ్ టు గివ్ యాక్చువల్లీ ఆఫ్టర్ గెటింగ్ సో మచ్ ఫ్రమ్ ద పీపుల్ ఫ్రమ్ ద ఇండస్ట్రీ. ఎస్, ఇన్ ఎ గివన్ టైమ్, ఇన్ ఎ షార్ట్ టైమ్, దిస్ కైండ్ ఆఫ్ పిక్చర్ వీ కెన్ మేక్, వీ కెన్ డూ అని యంగ్స్టర్స్ వచ్చి తెలుసుకోవాలి. అది ఇంపార్టెంట్గా నాది కానీ
రవికుమార్ కానీ ఆ ఇంటెన్షన్ ఉండింది. జస్ట్ ఈవెన్ హాలీవుడ్లో కూడా పెద్ద పెద్ద పిక్చర్స్ అయితే బిఫోర్ స్టార్టింగ్ ద పిక్చర్, బిఫోర్ షూటింగ్ దే టేక్స్ మంత్స్, ఇయర్స్. బట్ షూటింగ్ వెళ్ళిన తర్వాత జస్ట్ ఇన్ 4 months 5 months షూట్ చేస్తారు. అలాగే ఇక్కడ చేయాలి. అఫ్కోర్స్ బాహుబలి ఈజ్ డిఫరెంట్, ప్లీజ్ డోంట్ థింక్ అదర్వైజ్. అది 2 parts, వాళ్ళు అది తీస్తున్నారు, నేను చూస్తున్నాను. అది మీరు వచ్చి హ్యాట్స్ ఆఫ్ టు మన బాహుబలి రాజమౌళి, హ్యాట్స్ ఆఫ్. ఈజ్ గోయింగ్ టు నంబర్ 1 ఇన్ ఇండియా టెక్నీషియన్. రియలీ అందరూ తెలుగు వాళ్ళకందరికీ అది వచ్చి పెద్ద గౌరవం. ఎక్సలెంట్. ఐ రియలీ ఓపెన్లీ ఐ మీన్ I will definitely, I don't know, I like to work in his picture. I mean, if I get opportunity, I will be very happy. And అది రవి కుమార్ గారు కెప్టెన్గా ఈ పిక్చర్ని చాలా బాగా తీసుండారు. అండ్ లైక్ అల్లు అరవింద్ గారు చెప్పినట్టు రాక్లైన్ వెంకటేష్ గారు ఎక్సలెంట్ పర్సన్, ఆపద్బాంధవుడు. ఏమీ ఎదురు చూడకుండా ఎవరు ఏ టైంలో కానీ ఎప్పుడు ఎక్కడ వెళితే కూడా ఆయన ఇంటికి వెళితే ఒక ఫోన్ చేస్తే చాలు, ఏ ప్రాబ్లం అంటే కూడా ఆయన వచ్చి నిలబడతాడు, ఎక్స్పెక్టింగ్ నథింగ్. దట్ ఈస్ హిస్ గ్రేట్నెస్. దట్స్ వై యాక్చువల్లీ ఈజ్ హియర్ యాక్చువల్లీ ఇన్ దిస్ పొజిషన్. అండ్ ఇంకొకటి చెప్పాలా, యాక్చువల్లీ నన్ను యాక్ట్ చేసిన రత్నమ్మ, ఆయన 30 తమిళలో కూడా చెప్తాను. యాక్చువల్గా 31 days ఒక షూటింగ్, అవుట్డోర్ షూటింగ్, 20 days నియర్లీ వర్షం. జస్ట్ ఆ 11 daysలో వచ్చి కంప్లీట్గా షూట్ చేస్తాం. అది రత్నవేలు, రియలీ హ్యాట్స్ ఆఫ్. అంత పెద్ద కెమెరామ్యాన్, అది కాంప్రమైజ్ వచ్చి దాంట్లోనూ కాంప్రమైజ్ చేయకుండా ఆ ఎఫెక్ట్ మీరు చూస్తే మీకే తెలుస్తుంది. అండ్ అనుష్క ద ఎక్సలెంట్ పర్సన్, అండ్ సోనాక్షి అండ్ జగపతి బాబు. Really, I am telling you, he is one of the best gentlemen in the film industry I have seen. And he is actually born with a golden spoon. And naturally, I don't know, I want to talk definitely. I'm happy that actually, of course, Kushanlo Panchasam anta idu kaledu. Actually, what is really anedi nenu ee Linga picture lo actually I understood him. Really, our friendship should continue lifelong, Jagapati Babu garu. And so ఈ పిక్చర్ డెఫినెట్లీ మీ అందరికీ బాగా నచ్చుతుంది. ఎలాగా నన్ను వచ్చి తమిళ జనాలు వచ్చి ప్రోత్సహించి నా పిక్చర్ చూసి బాగా ఎంజాయ్ చేసి నన్ను ఎంకరేజ్ చేస్తున్నారు, అలాగే తెలుగు జనాలు నన్ను వచ్చి ప్రోత్సహించి ఆయన అల్లవంతా ఇస్తున్నారు. ఈ పిక్చర్కి కూడా డెఫినెట్గా ఎంకరేజ్మెంట్ దొరుకుతుంది అని నాకు వచ్చి డెఫినెట్గా నమ్మకం ఉంది. అండ్ అల్లు అరవింద్ గారు చెప్పారు నెక్స్ట్ పిక్చర్ ఎప్పుడు స్టార్ట్ చేస్తారు అని. సబ్జెక్ట్ దొరకాలి కదా, ఫస్ట్ ముందు వచ్చి మీరు చిరంజీవికి మంచి సబ్జెక్ట్ ఇవ్వండి. బాబు వెయిట్ చేస్తున్నాడు. సో డెఫినెట్లీ ఈ పిక్చర్ బాగా ఆడాలని నేను వచ్చి ఆ దేవుడిని ప్రార్థించి థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సో మచ్ రజనీ సార్. ఈ చిత్రం గురించే కాకుండా చుట్టుపక్కల జరుగుతున్న విషయాల పట్ల కూడా ఎంతో అవగాహనతో మాట్లాడిన వారికి హ్యాట్స్ ఆఫ్ చెప్తూ మరోసారి ఈ కార్యక్రమానికి వచ్చేసిన అతిథులందరికీ కూడాను కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము. థ్యాంక్ యూ టు ఆల్ ద గెస్ట్స్. విరిసిన పూమాలగా వెన్నుని ఎదవాలగా తలపును లేపా